హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తేజాస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇప్పుడు నారపల్లి ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ సుప్రభాతం టౌన్షిప్ అనే కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ G+1కి ఇంటీరియర్ చేశాం. ఎలా చేశాము, ఏ మెటీరియల్ వాడాము, టోటల్ A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నామండి. ఈ మెయిన్ డోర్ దగ్గర రైట్ సైడ్ వాల్కి వాల్ డిజైన్ ప్లాన్ చేశాం. ఇలా ఈ వాల్ డిజైను రెగ్యులర్గా వాల్పేపర్తోని మన పెయింట్తోని కాకుండా కస్టమర్ ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. దాన్ని మనము యాస్టీజు మన బడ్జెట్లో ఎలా చేయొచ్చు అది చూసి లామినేట్తోని ఇక్కడ మనం వుడ్ బీడింగ్, కార్వింగ్ బీడింగ్ యూజ్ చేసి పాలిష్తోని బ్యాక్గ్రౌండ్ ఇలా హైలైట్ చేశాము. ఫిక్స్డ్ గ్లాస్ ఇచ్చాము, 3 వాట్స్ స్పాట్ లైట్స్ ఇచ్చాము. టోటల్ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కూడా టెక్స్చర్ పెయింట్తోని సార్ ఇచ్చిన ఫోటో రిఫరెన్స్ కూడా మీకు రైట్ సైడ్ అప్లోడ్ చేస్తాను. ఆ ఫోటోలో ఎలా ఉందో యాస్టీజ్గా మనం ప్లాన్ చేసి ఎగ్జిక్యూషన్ చేశాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది, చూడండి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాము, ఎలా ప్లాన్ చేసాము టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం రండి. మనం ఇప్పుడు హాల్లో ఉన్నామండి. ఇక్కడ టీవీ యూనిట్, సోఫా డిజైను ప్లాన్ చేశాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇక్కడ టీవీ యూనిట్ చూడండి, ఈస్ట్ వాల్కి మనం ఫుల్ వాల్ ప్లాన్ చేసాం. టీవీ యూనిట్ మొత్తం వాల్ 10 feet వాల్ ఉంది. ఇది 10 feet వాల్కి ఫుల్ ఫ్లెడ్జ్గా ఓవరాల్గా ఫుల్ లెంత్ హైట్కి ఫుల్ వాల్కి టీవీ యూనిట్ ప్లాన్ చేశాము. మనకు రైట్ సైడ్ చూసుకుంటే టాల్ యూనిట్ వచ్చింది. బేస్లో మనకు బేస్ కౌంటర్ వచ్చింది చూడండి, డ్రాస్తోని ప్రొఫైల్ డోర్స్తోని ఇలా బేస్ యూనిట్ ప్లాన్ చేశాము. బ్యాక్గ్రౌండ్ రాఫ్టర్స్ పాలిగ్రానైట్ షీట్, ఇది పాలిగ్రానైట్ రాఫ్టర్స్ టీ పట్టీస్తోని హైలైట్ చేశాము. ఈ టీవీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ చూడండి, రాఫ్టర్స్లో మనకు కన్సిల్తోని ప్రొఫైల్ లైట్స్ ప్లాన్ చేశాము. ఇలా ఈ డిజైను యాస్టీజ్ మీకు 3Dలో ఎలా చూపించానో యాస్టీజ్ నేను ప్లాన్ చేశాను. చూడండి, టోటల్గా హ్యాండిల్స్ బ్లాక్ హ్యాండిల్స్తోని మనకు డ్రాస్ వచ్చాయి. సో ఇది అండి టీవీ యూనిట్. మనం రైట్ సైడ్ చూసుకుందాము. ఇక్కడ సోఫా డిజైన్ ప్లాన్ చేశాము. ఇప్పుడు మనం టీవీ ఆపోజిట్ ఉన్నామండి. టీవీ ఆపోజిట్ మనకు ఎల్ షేప్ సోఫా వస్తుంది. ఈ సోఫాకి బ్యాక్గ్రౌండ్ ఎల్ షేప్ వాల్ డిజైన్ ప్లాన్ చేశాము. ఈ వాల్ డిజైను మనము డీకోతో ప్లాన్ చేశాము. ఈ రెడ్ కలర్లో ఉన్న వీనియర్ ఇదంతా మనకు డీకో. ఈ డీకో రాఫ్టర్స్కి మ్యాచింగ్, టీవీ యూనిట్లో ఉన్న రాఫ్టర్స్కి మ్యాచింగ్ మనము డీకో చేశాము. ఇది వైట్ కలర్ డీకో, ఇది క్రీమ్ కలర్ డీకో. ఈ లెఫ్ట్ సైడ్ అంతా క్రీమ్ కలర్, రైట్ సైడ్ అంతా వైట్ కలర్ డీకోతోని లైట్స్, రూఫ్ లైట్స్తోని వాల్పేపర్స్తోని మొత్తం వాల్ మొత్తాన్ని హైలైట్ చేశాము. ఇక్కడ మనకు కన్సిల్గా MCB కోసం డోర్ని కూడా ప్లాన్ చేశాము. ఇక్కడ చూడండి, వాల్పేపర్ కస్టమైజ్డ్ వాల్పేపర్ ఇచ్చాము. సేమ్ 3Dలో ఎలా చూపించామో యాస్టీజ్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించాము. సో ఇదండి ఓవరాల్గా సోఫా బ్యాక్ సైడ్ వాల్ డిజైన్ని చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశాము, చూడండి. ఇప్పుడు మనము డైనింగ్లోకి వెళ్దాం రండి. డైనింగ్లోకి వెళ్తుంటే టీవీ యూనిట్కి సోఫా డిజైన్కి మధ్యలో ఆర్చ్ ప్లాన్ చేశాము. ఆర్చ్ కూడా సింపుల్గా లేకుండా 2 side కర్వ్ విత్ స్పాట్ లైట్స్తో ప్లాన్ చేశాము. టోటల్ టీవీ యూనిట్ మ్యాచింగ్ లామినేట్స్తోని ఆర్చ్ ఇలా ప్లాన్ చేశాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు డైనింగ్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ డైనింగ్ ఏరియాలో క్రాకరీ ప్లాన్ చేశాము. క్రాకరీ యూనిట్ చూద్దాం రండి. టాల్ యూనిట్ బేస్ కౌంటర్తోని క్రాకరీ యూనిట్ ఇలా ప్లాన్ చేశాము. లాఫ్ట్ వచ్చింది టాప్లో. ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్తోని స్పాట్ లైట్స్, గ్లాస్ సెల్ఫ్స్ మొత్తం కాంబినేషన్లో ఇలా క్రాకరీ యూనిట్ ప్లాన్ చేశాము. ఓపెన్లో మనకు డైమండ్ మిర్రర్ వచ్చింది. బేస్లో డోర్స్ వచ్చాయి, కౌంటర్ బేస్. ఈ టాల్ యూనిట్లో కూడా రెగ్యులర్ సెల్ఫ్స్ కాకుండా డ్రాస్ ఇచ్చాము. సో ఇదండి క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ మనకు డైనింగ్లో క్రాకరీ యూనిట్తో పాటు సీలింగ్ చేశాము. డైనింగ్ సీలింగ్ చూద్దాం రండి. చూడండి, డైనింగ్ సీలింగ్ ప్రొఫైల్ లైట్స్ విత్ వుడ్ కలర్ పెయింట్తోని బార్డర్ ఇచ్చి డైమండ్ మిర్రర్ ప్లాన్ చేశాము. ఇది శాండ్లర్ కమ్ ఫ్యాన్ యూజ్ చేసి మనకు డైనింగ్ సీలింగ్ ఇలా ప్లాన్ చేశాము, చూడండి. ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్దాం రండి. ఈ కిచెను టోటల్ సెమీ మాడ్యులర్ లెక్క వస్తుంది. కిచెన్ బేస్ మొత్తం ఆల్రెడీ ప్లాట్ఫామ్ వేసి ఉంది. దీనికి మనం డోర్స్ ప్లాన్ చేశాము, చూద్దాం రండి. బేస్ యూనిట్ మొత్తం యూ షేప్లో వచ్చింది. ఇక్కడ యూ షేప్లో ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉన్న వాటికి డోర్స్ విత్ బాస్కెట్స్తోని మనము ఎగ్జిక్యూట్ చేశాము. ఇక్కడ చూద్దాం రండి. సింక్కి 2 doors వచ్చాయి. మనకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ సిమెంట్తో వెళ్ళిపోయడం వల్ల ఇక్కడ డమ్మీ ఇచ్చాము చూడండి. సిమెంటు దిమ్మకి డమ్మీ లాగిలా సేమ్ మ్యాచింగ్ కలరు లామినేట్ యూజ్ చేసి ఇలా డమ్మీ ఇచ్చి ఆ డమ్మీని కూడా కవర్ చేస్తూ ఈక్వల్ బార్డర్తో మెయింటైన్ చేశాము. ఇక్కడ టాండమ్స్ ఇచ్చాము.
హ్యాండిల్ కూడా దీన్ని జీ సెక్షన్ అంటారు, డోర్కి పేస్ట్ చేసి పెడతారు. ఇక్కడ 3 బాస్కెట్స్ వచ్చాయి, కట్లరీ, కప్ అండ్ సాసర్, తాళి. కార్నర్ స్పేస్ని ఇక్కడ నుంచి యూజ్ చేయడానికి ఇచ్చాము. కార్నర్ స్పేస్లో సెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవడానికి. దీని ఆనియన్స్ కోసం ఇప్పుడు వికర్ బాస్కెట్స్ యూజ్ చేయట్లేదు, దాని ప్లేస్లో ఇలా జాలీ మోడల్ ఆనియన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. అలా ప్లాన్ చేసాము, ఆనియన్స్ బాస్కెట్ లాగా. ఇక్కడ 2 డోర్స్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఓవర్ హెడ్లో చిమ్నీకి సైడ్కి బాక్సెస్ ప్లాన్ చేసాము. ఇక్కడ ప్యూరిఫైర్ కోసము బాక్స్ ఇచ్చాము చూడండి, కన్సీల్ టైకు ప్యూరిఫైర్ కనపడకుండా అలా బాక్స్ ఇచ్చాము. చిమ్నీ వచ్చింది. రైట్ సైడ్ స్టోరేజ్ కోసం గ్లాస్ డోరు, క్లియర్ గ్లాసు, లైట్ స్పాట్ లైట్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్తోని ఇలా ప్లాన్ చేశాము. లాఫ్ట్ మొత్తం యూ షేప్లో ఫుల్ లెంత్గా వచ్చింది చూడండి, టోటల్ యూ షేప్లో ఇచ్చాము. ఇవి హ్యాండిల్స్ కూడా కొంచెం స్టైలిష్గా, రెగ్యులర్ హ్యాండిల్స్ కాకుండా కొంచెం స్టైలిష్ హ్యాండిల్స్ యూజ్ చేసి ఇలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశాము. ఇటు సైడ్ చూడండి మనకు ప్రొఫైల్ డోర్స్ విత్ క్లియర్ గ్లాసు, స్పాట్ లైట్స్ వచ్చాయి, ఓపెన్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ రోలింగ్ షట్టర్ వచ్చామండి. ఈ రోలింగ్ షట్టర్స్లో కూడా మనకి ఒక కీబోర్డ్ టైప్ ఇచ్చాము, మిక్సీ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కీబోర్డ్ లాగా ఇచ్చాము. ఇదండి రోలింగ్ షట్టర్. ఇప్పుడు కిచెన్లో మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇక్కడ ప్లాన్ చేశాము. మనకు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కోసం సింపుల్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇచ్చారు. మనం దీన్ని ఒక స్టెప్ మనం క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా లోవర్స్తోని హైలైట్ చేశాము. సిట్టింగ్ కోసం బ్యాక్ సైడ్, స్టోరేజ్ కోసం ఇన్సైడ్ ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ వచ్చింది ఇన్సైడ్. మనకు బిల్డర్ ఇచ్చింది ఓన్లీ ఎల్ షేపే ఇచ్చారండి. ఎల్ షేప్లో బిల్డర్ ఇస్తే మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కోసం ఇలా ప్లాన్ చేసి ఈ కౌంటర్కి స్టోరేజ్ ప్లస్ సిట్అవుట్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ప్లాన్ చేసాము. ఓపెన్ కోసం ఇన్సైడ్ ఓపెన్ ఇచ్చాము, ఏమన్నా సామాన్ పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవడానికి స్టెప్ లాగా ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ని ప్లేన్ ఇవ్వకుండా రాప్టర్స్తో హైలైట్ చేసాము, లైట్ విత్ రాప్టర్స్తో ఇలా హైలైట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి టాప్లో ప్రొఫైల్ లైట్, ఓపెన్ బాక్స్ ఇలా వచ్చింది. 3Dలో మనం ఏమని ప్లాన్ చేసామో యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మనం చేసాము. చాలా బాగా వచ్చింది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మాత్రం. ఇప్పుడు మనం పూజ యూనిట్లోకి వెళ్దాము. పూజ యూనిట్ చూసుకుంటే మనకి ఎలివేషన్ని చూడండి, మనము 3Dలో ఏమేమి పెట్టాలి, ఎలా చేయాలి అని ఎలా డిజైన్ ఇచ్చామో యాజ్ టీజ్ విత్ డోర్సు, గ్లాసు, ఫ్లూటెడ్ గ్లాస్తోని యాజ్ టీజ్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాము. చూడండి అష్టలక్ష్మి మనము దీని బ్రాస్తోని చేస్తారు, అష్టలక్ష్మి వాడాము. అటు 4 ఇటు 4, టాప్లో చూడండి శంకు చక్రాలు నామాలతోని అలా బ్రాస్తోని యూజ్ చేసాము. టోటల్ లామినేట్ అండి, ఇది టోటల్ లామినేట్తో ఎలివేషన్ ప్లాన్ చేసి డోర్స్ కూడా లామినేట్ డోర్స్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్, ఈ బ్రాస్ హ్యాండిల్స్, బెల్స్ మనం యాస్టేజ్ ఎలా అనుకున్నామో అలా యాస్టేజ్గా మనం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సీతారాములది ఫోటో యాస్టీజ్గా సార్ వాళ్ళు మనకు రిఫరెన్స్ ఇచ్చారు. ఆ రిఫరెన్స్ ప్రకారం యాస్టీజ్ మనము డిజిటల్ ప్రింట్లో సీతారాములు లక్ష్మణులతోని హనుమంతునితో ఉన్న డిజైన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లాన్ చేశాము. సెల్ఫ్స్ ఇచ్చాము. మొత్తం మోడ్యులర్ అండి, టోటల్ ఫ్యాక్టరీ మేడ్ పూజ యూనిట్. యాస్టీజ్గా మనం ఎలా రెండరింగ్ ఇచ్చాము, పూజ యూనిట్ ఎలా కావాలనుకున్నాము యాస్టీజ్ ప్లాన్ చేసాము. ఇక్కడ 2 స్టెప్స్ వచ్చాయి. బాటంలో స్టోరేజ్ ఇచ్చాము, 1 లీటర్ ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి స్టోరేజీ, డ్రాస్ ఇచ్చాము. ఊదిబస్తీలు అవి పెట్టుకోవడానికి డ్రాసు, ప్రసాదాలు గిట్లను పెట్టుకోవడానికి ట్రే గిట్లా ఇచ్చాము. నెక్స్ట్ పూజ రూమ్లో సీలింగ్ సింపుల్గా ప్లాన్ చేసాము. చూడండి గ్లాస్తోని వుడ్ ఫ్రేమ్ చేసి మనము శ్రీచక్రంని గ్లాస్లో ఇలా చేసామండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్లో మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ వెళ్దాము, ఒకసారి రండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో మనము ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్లు ఫ్రేము ఆల్రెడీ చేసి ఉంది, వాటికి డోర్స్ చేసాము. మీకు చూడండి ఎక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్లు కనబడకుండా యాస్టీజ్గా మనము టోటల్ మాడ్యులర్ చేసినట్టుగా కనబడుతుంది. ఇది మాడ్యులర్ వర్క్ అంటే ఇలా ఉంటుంది. మనము వార్డ్రోబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. టోటల్ లామినేట్ అండి, ఇదంతా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో డిజైన్ రెండరింగ్ ఎలా చూపించాము యాస్టీజ్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించాము. డోర్స్ లోపల సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది బీరువా పొజిషను, బీరువా కోసం 2 డోర్స్ ఇచ్చాము. ఇక్కడ సిమెంట్ సెల్ఫ్ ఇచ్చాము. ఇన్సైడ్ ఒక 2 డ్రాస్ ఇచ్చామండి, ఏమన్నా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఇట్లా డ్రా ఇచ్చాము.
ఇక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్లు ఇచ్చారు. మీకు ఎక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్ కనబడకుండా మొత్తం టోటల్ కవర్ చేశాము. ఫుల్ లెంత్ లాఫ్ట్ వచ్చింది, 7 feet వరకు డోర్స్ ఇలా ఇచ్చాము. మనకు రైట్ సైడ్ చూద్దాం రండి. డ్రెస్సింగ్ యూనిట్ ప్లాన్ చేశాము. ఈ డ్రెస్సింగ్ ప్లేస్లో మనకు ఒక 3 feet వరకు స్పేస్ ఓపెన్గా ఉంది. దాన్ని మనం ఇలా డ్రెస్సింగ్ కోసం ప్లాన్ చేశాము. ఈ డ్రెస్సింగ్ కూడా సింపుల్గా మనము ప్లాన్ చేయకుండా మిర్రర్ అనేది మేడం వాళ్ళు మాకు కనపడకూడదు, మన కన్సిల్లో ఉండాలని చెప్పారు. దానికి మనం ఎలా చేసాం చూడండి. ఇప్పుడు మిర్రర్ ఇలా ఉంది కదా, దీన్ని రొటేట్ చేస్తే మనకు మిర్రర్ వచ్చేస్తుంది. ఇదండి మిర్రరు, రొటేటింగ్ మిర్రరు. కింద డ్రాస్ ఇచ్చాము స్టోరేజ్ కోసం. ఒక స్టూల్ కూడా ఇచ్చాను. సైడ్కి స్టోరేజ్, కింద వుడ్ డోరు, టాప్లో మీకు గ్లాస్ డోరు, బ్లాక్ ప్రొఫైలు, బ్లాక్ గ్లాస్తోని ఇలా డ్రెస్సింగ్ యూనిట్ ప్లాన్ చేశాము. ఇక్కడ బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చామండి. చూద్దాం రండి. ఈ బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ టోటల్ లామినేట్తోనే చేశామండి. మేడం వాళ్ళు మనకు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. ఆ రిఫరెన్స్ ప్రకారం మనం బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ సింపుల్గా ఉండాలి, హైలైట్ ఉండాలని చెప్పారు. దాని ప్రకారం బెడ్ బ్యాక్ సైడ్ టోటల్ రైట్ సైడ్ సి షేప్లో లైట్ కలరు, ఇక్కడ పట్టీస్తోని మనం లామినేట్తోని చేశాము. డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఇచ్చామో అలా ఎగ్జిక్యూట్ చేసాము. చూడండి, ఇదంతా టోటల్ లామినేట్ అండి. సో మనం ఇక్కడ సీలింగ్ చూద్దాం రండి. ప్లేన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ చేసామండి. చూడండి. సో ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ ఇదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. ఎందుకంటే మనకు స్పేస్ తక్కువ ఉంది, 5 feet బెడ్డే వస్తుంది ఇక్కడ. ఆ బెడ్కి పాసిబిలిటీ ఉండాలంటే స్లైడింగ్ డోర్స్ పాసిబుల్ అవుతాయని మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. ఇందులో కూడా లోపల సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు సిమెంట్ సెల్ఫ్స్ అనేది బయటకు కనబడకుండా మనం ఇలా టోటల్ మాడ్యులర్ వర్క్ అంతా మాడ్యులర్ ఫినిషింగ్, ఫ్యాక్టరీ మేడ్, మొత్తం ఫ్యాక్టరీలో రెడీ చేసి తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాము. ఈ డోర్స్ లోపల లైట్స్ కూడా ప్లాన్ చేసామండి. ప్రొఫైల్ లైట్ ఇచ్చాము ఇన్సైడ్. మనకు నైట్ పూట రూమ్ మొత్తం లైట్స్ వేయకుండా కబోర్డ్ లోపల లైట్స్ ఆన్ చేసుకొని లోపల ఐటమ్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. రైట్ సైడ్ చూసుకుంటే బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ని మనం ఇలా ప్లాన్ చేసాము. టోటల్ లామినేట్ విత్ బ్లాక్ టీ పట్టీస్ యూజ్ చేసి మనం ఇలా ప్లాన్ చేసాము. సింపుల్ అండ్ నీట్గా ఉంది వాల్ డిజైను. సో ఇదండి చిల్డ్రన్ బెడ్రూము. మనము సీలింగ్ చేసాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో సింపుల్ డిజైను, ఎల్ షేప్లో స్టెప్ డిజైన్ ఇచ్చి ప్రొఫైల్ లైట్స్, 3 watt లైట్స్, 15 watts లైట్స్ యూజ్ చేసి మనం ఇలా సీలింగ్ని ప్లాన్ చేసాము. సో ఓవరాల్గా ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్. మనము ఒక ఆఫీస్ రూమ్ అని ఉంది చిన్నగా, అది కూడా చూపిస్తాను రండి. ఆఫీస్ రూమ్లో మనకి కబోర్డ్ ఒకటి ప్లాన్ చేసాము. సింపుల్గా చిన్నగా ప్లాన్ చేసామండి. ఇక్కడ కూడా మనకు సిమెంట్ సెల్ఫ్ ఉంది. సిమెంట్ సెల్ఫ్కి 2 doors. ఇక్కడ మనకు స్వెట్ క్లాత్ బాక్స్ అని ఒకటి ప్లాన్ చేసాము. సిఎన్సి డిజైన్ కటింగ్ చేసాము. దీనిలో మనకు హ్యాంగర్స్ని పుల్ చేసుకోవచ్చు. ఇలా మనము స్వెట్ క్లాత్ బాక్సెస్ అంటారు దీన్ని. మనం ఇక్కడ ఒక కంప్యూటర్ టేబుల్ కూడా ప్లాన్ చేసాము. చూద్దానండి. ఇది ఒకటి ఫోల్డబుల్ టేబుల్ అండి. ఫోల్డబుల్ టేబుల్ విత్ బుక్ సెల్ఫ్ సింపుల్గా చిన్నగా ప్లాన్ చేసాము. టోటల్ ఫ్యాక్టరీ మేడ్. ఈ ఆఫీస్ రూమ్లో సీలింగ్ డిజైన్ చేసాము. సీలింగ్ డిజైన్ కూడా ప్రొఫైల్ లైట్స్తోని సింపుల్ డిజైన్తో ప్లాన్ చేసాము. సో ఓవరాల్గా ఆఫీస్ రూమ్ ఇదండి. సో చూశారు కదండి 3 BHK ఇంటీరియర్ ఎలా చేసాము. ఇప్పుడు మన ఓనర్ ఉన్నారు, ఓనర్తో మాట్లాడదాము. ఈ ఇంటీరియర్ ఎలా వచ్చింది, సార్కి ఎలా అనిపించిందో ఒకసారి సార్ మాటలో విందాం. సార్ ఓవరాల్గా ఇంటీరియర్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది మేము నారాపల్లి దగ్గర సుప్రభాతం టౌన్షిప్ అని చెప్పేసి ఇక్కడ మేము G+1 పెంట్ హౌస్ కొనటం జరిగింది. అయితే 3 BHK మంచి ఇంపీరియల్ ఎవరా అని మేము చర్చ చేస్తే మీ యొక్క డేటా మాకు అందింది. సరేనని చెప్పి మీకు ఇవ్వటం జరిగింది. మాకు వర్క్ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్గానే ఉంది. చేసినంత మట్టుకి వుడ్ కానీ ఫర్నిచర్ కానీ కొంచెం క్వాలిటీగా కనపడుతుంది. అయితే వర్కర్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు ఈ కంపెనీ వాళ్ళు మమ్మల్ని సతాయిచ్చింది, ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. వర్క్ 90-95 మార్క్స్ వరకే నేనైతే ఇవ్వదలుచుకున్నాను.
కాకపోతే చిన్న చిన్న ఉంటాయి కానీ ఈ రంగులు పూసే కాడ కొంచెం అది కానీ ఓవరాల్గా చూసుకుంటే వుడ్ వర్క్ క్వాలిటీ పడింది, క్లాసుగా వచ్చింది. కొంచెం మాకు మంచి మెటీరియల్ వాడారు అనిపిస్తుంది. మేము ఇచ్చిన అమౌంట్కి మాకు న్యాయం చేశారని మేము కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉన్నాము. మేమే కాకుండా ఎవరికన్నా చూపెట్టినా కూడా ఈ అమౌంట్కి ఈ వుడ్ వర్క్ ఈ విధంగా చేశాము అని రెడీ అయినాక చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఇది సుప్రభాతం టౌన్షిప్ అనేది చాలా పెద్ద వెంచర్ ఇది, మిగతా వాళ్ళు కూడా వచ్చి బాగా చేశారు సార్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ చేసేసి ఫోటోలు తీసుకోవటం, కొంచెం మేము ఏమనుకోమాకండి సార్ అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా మాకు ఈ విధంగా రావాలి అని వాళ్ళు అంటాం. మేము ఇవన్నీ మాకు 3 months కొంచెం లేటుగా చేశారు వర్క్, చేసినా కూడా లేట్ అయినా కూడా లేటెస్ట్గా చేశారు. తృప్తి పడ్డాం మేము. లేట్ అయినా కూడా పర్వాలేదు, మనకు కావాల్సిన క్వాలిటీ కానీ ఆ టైప్లో మాకు ఇచ్చారనే తృప్తి ఒకటి మాకుంది. కాబట్టి ఓవరాల్గా మా అమౌంట్కి మీరు చేసిన ఈ వుడ్ క్వాలిటీ, ఈ ఫినిషింగు ఎక్కడ మాకు ప్రాబ్లం గ్యాపులు ఉండటం కానీ ½ ఇంచ్ గ్యాపులు పెడతాం కానీ క్వశ్చన్ అనేది లేకుండా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వర్క్ చేశారు. మాకు పర్వాలేదు. అదే 95 marks వరకు నేను ఇవ్వదలుచుకున్నా. బాగానే ఉంది పనితనం, వుడ్ వర్క్ అయితే బాగానే ఉంది. గ్లాస్ కానీ ఇచ్చిన డిజైన్ కానీ మేము ఏ విధంగా మా ప్లానింగ్లో మేము ఎస్టిమేషన్ వేసి అనుకున్నామో అదే టైప్లో మాకు ఇవ్వటం ఒక 2% అటు ఇటుగా ఏమో కానీ మేము అనుకున్న దానికి మా అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు ఇవ్వటం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాము. మాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది. వర్క్ విషయంలో మాకు మా అమౌంట్ మాకు సాటిస్ఫాక్షన్ లభించింది. సో చూశారు కదండి కస్టమర్ రివ్యూ. సో ఇదండి టోటల్ ఇంటీరియర్ వర్క్. మీకు కూడా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.